ఎవరు అంత చక్కగా క్రమశిక్షణ కలిగి కూర్చునేటటువంటి వారు ఉన్నారు అంటే ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇబ్బందిగా పడతారు. కానీ దేవుని సన్నిధిలో సాగిలపడి, దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని, చాలా మంది అనుకుంటారు శరీరానికి పని లేదేమోనని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. అంటే శరీరానికి కూడా ఆయన కనిపెట్టాడు. శరీరము దేవునితో వంగడం చాలా అవసరం. మన శరీరం మనం ఎక్కడున్నా పర్వాలేదు అనుకోవడం కాదు. దేవుని గణపరిచే విధంగా, దేవుని మనం మహిమపరిచే విధంగా, దేవుని యొక్క కృప పొందుకునే విధంగా, ఒక విషయంలో మనం పోరాడమంటే అది గెలుచుకునే విధంగా ఉండాలంటే ప్రతి పురుషుడు దేవుని ఎదుట ఏం చేయాలి? మోకాల్లోనే జయం పొందినట్లు పవిత్రమైన చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తేది కొట్టడానికి కాదు, చేతులు ఎత్తేది ఇతరుల దగ్గర లాక్కోవడానికి కాదు. మన చేతులు ఎత్తేది దేనికి చేయాలి? దేవుని దగ్గర చేతులు ఎత్తి ప్రార్థన చేసి పోరాడే విధంగా మన చేతులు ఎత్తాలి. ఏ చేతులు ఎత్తమంటారైనా? పవిత్రమైన చేతులు ఎత్తమని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి మనకి పవిత్రమైన చేతులు చాలా అవసరం. పురుషులకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని అరణ్యంలోకి వెళ్ళాడు ఆయన. అరణ్యంలోకి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? నెలలో ఒక్కసారైనా దేవుని దగ్గర ఉండి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబం దీవించబడాలంటే ఎలా దీవించబడతారు? ఆయనే దేవుడై ఉండి యేసుప్రభు గారే మనకు చూపించడానికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, ప్రతిదినము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, మరి పురుషులుగా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం అవసరం కోసం కనపడుతున్నాం? ఈరోజు ఆదివారంన ఆయన ఆరాధించడానికి వస్తున్నాము. ఈరోజు ఆదివారంన ఆయన మాటలు విని మనం ఎలాగో జీవించాలో తెలుసుకోవడానికి వస్తున్నాము. అటువంటి మనము ఈ రోజున మరి ఏ రోజు మనం దేవుని దగ్గర కూర్చొని మనం కూడా పోరాడడానికి, మనం కూడా సమస్యలపై జయం పొందడానికి, మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడడానికి ఏ రోజు పురుషులుగా సమయం ఇస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి పురుషుడు కూడా కోపం లేకుండా, సంశయం లేకుండా పవిత్రమైన చేతులు ఇప్పుడు ప్రతి స్థలమందును కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రతి సమయంలో, ప్రతి స్థలమందు అంటే నీవే స్థలంలోకి వెళ్ళా నీకే అవసరం ఉన్నా కూడా నువ్వేం చేయాలి? చేతులెట్టి సంశయించవసరం లేదు. కోపం కూడా ఉంచొద్దు. నువ్వు పవిత్రంగా చేతులెత్తి దేవుని తప్పు చెప్పు. దేవుడు తప్పనిసరిగా విజయం ఇస్తానని లేఖనము కలిగిస్తూ వస్తుంది. అందుకని బైబిల్లో మనం చూస్తే వారు దేవుణ్ణి బ్రతిమిలాడారు. ఎవరు బ్రతిమిలాడారు? ఎవరు పోరాడారంటే యాకోబు పోరాడు. అది ఆదికాండంలో మాత్రమే మనం చూస్తాం. దేవుని పట్టుకొని బ్రతిమిలాడే వ్యక్తిగా ఆదికాండంలో చూస్తాం. కానీ మనం చూస్తే దాని గురించి